కొన్ని పర్యాయాలు కొంతమంది నన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతారు. నేనేందో పెద్ద మేధావి అని అడుగుతారు. నా ఇంత ఫూలిష్ ఫెలో ఎవరు లేరు, నాకేమీ తెలిసి సావదు. అయితే నన్ను అడుగుతారు. ఒక ఆయన అడిగింది ఏమంటే, అయ్యగారు నేను ఉపవాసం ఉంటాను, ఉండు అన్నాను. నేను వారానికి 2 సార్లు కాదు 3 సార్లు ఉండు, తప్పేముంది, యవనంలో ఉండవు, ఉండు అని. అయ్యగారు జోక్గా తీసుకోవద్దు, సీరియస్గా తీసుకో. నేను సీరియసే, చెప్పు 3 సార్లు ఉపవాసం ఉండు, తప్పేముంది, ఉపవాసం ఉంటాను. అయితే సేవలో ఆత్మలు రావడం లేదు ఎందుకు అని అన్నాడు. అంటే నేను అన్నాను, సేవలో ఆత్మలు రావాలంటే నీ కృషి పనికి రాదు. ఒకటి ఆలోచన చేయి, నిన్ను ఏమేమి వదిలిపెట్టి వెళ్ళిపోయినాయో ఆలోచన చేయి. మొదట నీకుండే ప్రేమ ఉందా నీలో, చెప్పు అంటే లేదన్నాడు. మొదటి నీకున్న తగ్గింపు ఉందా, ఇప్పుడు లేదు, వెళ్ళిపోయింది కదా. మొదటి నీకున్న ప్రార్థన ఉందా, ఇప్పుడు లేదన్నాడు, వెళ్ళిపోయింది కదా. ఉపవాసం ఉన్నావు, ఉపవాసం రోజు ఏమేం చేస్తావు చెప్పు, నిజాయితీగా చెప్పు. అయ్యగారు ఏం చేయను, టీ తాగుతాను అన్నాడు. టీ ఒకటేనా? మధ్యాహ్నం మజ్జిగ తాగుతాను, మధ్యాహ్నం మజ్జిగ ఒకటేనా? సాయంకాలం వేడవుతుందని పెసరు బ్యాళ్ళ పాయసం తాగుతాడు. ఏందిరా నీ ఉపవాసము? టీ, మజ్జిగ, పెసరు బ్యాళ్ళ పాయసము, ఇంకేందిరా నీ ఉపవాసము? నీ ఉపవాసము పనికిరాని ఉపవాసం, అది కూడా విడిచిపెట్టేసినావు. దయచేసి గమనించాలి, దేవుని బిడ్డలు బాగా ఆలోచించాలి, దేవుని బిడ్డలు బాగా ఆలోచించాలి. వేడైతే అవుతుంది, దేవుడు సర్వశక్తిమంతుడైనా నీ వేడిని తొలగించగల సర్వశక్తిమంతుడైనా నిన్ను ఏమేమి విడిచిపెట్టి వెళ్ళిపోయాయో ఈరోజు ఆలోచించాయి. మొదటున్న తగ్గింపు లేదు, మొదటున్న ప్రేమ లేదు, మొదటున్న విశ్వాసం లేదు, మొదటున్న ప్రార్థన లేదు, మొదటున్న పరిశుద్ధత లేదు, మొత్తం కట్టగట్టుకొని వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఏమున్నాయంటే ఎవరు లేరు, దిక్కులేనోడైపోయినాను. దేవుడు కూడా లేడు. దేవుడు నీ చేతిలో నుండి అభివృద్ధి చేయు దేవుడు నీ చేతిలో నుండి, సర్వశక్తిమంతుడైన దేవుడు నీ చేతిలో నుండి, ప్రత్యక్షమయ్యే దేవుడు నీ చేతిలో నుండి తన చేతిని వెనక్కి తీసేసుకున్నాడు. హల్లెలూయా. ఈ మాటలు చెప్తా ఉంటే మీకు భయం అనిపించలేదా?